వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు జయ నాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంకు సంబంధించిన పల్లెటూర్లకు సాగు మరియు త్రాగునీరు అందించడం కోసం గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్, సొగనూరు ఎత్తిపోతల పథకం, కనకవీడు చెరువు నుండి స్టేజ్ 2 కె తిమ్మాపురం గ్రామం దగ్గర పూజా కార్యక్రమాన్ని నిర్వహించి స్విచ్ ఆన్ చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా సొగనూరు ఎత్తిపోతల పథకానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పివి జయనాగేశ్వరరెడ్డి మంగళవారం జలపూజ నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలన వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల 5 సంవత్సరాలు ఈ పనులను పట్టించుకున్నందువల్ల ఆర్డీఎస్ కుడికాలువ, గుండ్రేవుల ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో రైతాంగానికి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. బయట ఉన్నాడు సార్ ఆయన. నీళ్ళగా ప్రాంతాలు లేదా పురుగు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి నదిలో నీళ్ళని ఎత్తిపోతల పథకం కింద పెట్టినటువంటి ప్రాజెక్టుని సోగునూరు ఏదైతే స్టేజ్ 1, స్టేజ్ 2ని మోటార్లు ఆన్ చేసిన తద్వారా ఈరోజు నందవరం మండలంలో కొన్ని గ్రామాలు, అదేవిధంగా ఎమ్మిగనూరు మండలంలో కొన్ని గ్రామాలకు ఈరోజు నదిలో పోతున్న నీళ్ళని ఈరోజు రైతులకు పొలాలకు అనుసంధానం చేసే కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంత దురదృష్టం అంటే ఈరోజు మీరు చూస్తున్నారు 5 సంవత్సరాలు ఇక్కడ ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కరోజు గత ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీని కెపాసిటీ మీరు చూస్తే ఈరోజు 1.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఈరోజు నదిలో వృధాగా పోతుంటే ఈరోజు ఒక్క మోటార్ని ఆన్ చేయడానికి, అదే రకంగా ఈ పథకాన్ని ఆన్ చేయడానికి కూడా ఈరోజు అత్యంత కష్టమైపోయిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఈరోజు ఈ స్కీమును ప్రారంభించడానికి వచ్చినప్పుడు మీరు పరిస్థితి చూస్తే గురు రాఘవేంద్ర రూపాయలతో టెండర్ పిలిపించి శాంక్షన్ చేసుకుని నిజమైన మగాడిలా నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు, మా ప్రాంతానికి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళని ఆ రోజు సాధించుకొని వస్తే ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టుని మూల పడుకోబెట్టారు. కేవలం ఒక 70-80 కోట్లు పనిచేసి ఆ డబ్బులు దండుకొని దాన్ని మూలపడేశారు. నేను ఈరోజు సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా రాయలసీమ బిడ్డని చెప్పుకుంటాను. ఈ పశ్చిమ ప్రాంత కర్నూలులో మాకున్నటువంటి ఒక్క చుక్క నీళ్లను కూడా మీరు రైతులకు ఈరోజు వర్షాలు ఎంత పడినా కూడా ఇంకా సరిపోవడం లేదు. మా ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం పడితేనే తప్ప, ఒక చినుకు పడితేనే తప్ప ఇక్కడ రైతాంగము ఎక్కడ కూడా మనకు పంటలు పండించుకునే పరిస్థితి లేదు. మరి అటువంటి దాంట్లో ఈరోజు మీరే చూస్తున్నారు. ఉదాహరణ మన కళ్ళ ముందు ఈరోజు నది అంతా పొంగి పొరలుతూ ఉంటే, తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు మన కళ్ళ ముందు పోతూ ఉంటే మనం వినియోగించుకునే పరిస్థితుల్లో లేమంటే ఏమని మీరు ఆలోచించారు. అందుకే దీని మీద తక్షణ చర్యలు ఆర్డీఎస్ కావచ్చు, గాల్దిన్న ప్రాజెక్ట్ కావచ్చు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నేను ఇంకొకటి కూడా ఆలోచన చేసి వీటన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ఎక్కడైతే గ్యాప్ ఆయకట్లు ఉన్నాయో ఆ గ్యాప్ ఆయకట్లు అన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చే విధానాన్ని, అదే రకంగా త్రాగు, సాగునీరు ఈ రెండింటిని వాటర్ గ్రిడ్ ద్వారా గతంలో నేను ఆలోచించింది, చంద్రబాబు గారు ఆలోచించింది, లోకేష్ బాబు గారు ఆలోచించింది, ఆ ఒక్క పనులన్నీ కూడా ముందుకు తీసుకుపోతాం. దీంట్లో ముఖ్యంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు విషయంలో మాత్రం నేను కలెక్టర్ గారికి, అధికారులకు చెప్పడం 5-6 కోట్ల రూపాయలు మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఆలోచించే విధానం ఏమంటే దీన్ని కూడా టెండర్ సిస్టంలో పిలిచి ఇక్కడ వాచ్మెన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఆపరేటర్స్ కానీ
అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఎవరు ఉన్నా లేకపోయినా ఇవన్నీ ప్రజల ఆస్తులు. ఇది ఆ రోజు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం, రైతుల ఆస్తులు ఇవి. ఈ ఆస్తుల్ని కనీసం మీరు చేసిన పని మీరు ఏదో కాపాడుకునే స్థితిలో కూడా లేరంటే ఇంతకంటే నీచం ఇంకోటి ఉండదు. వీళ్ళు మళ్ళీ ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు మా బాధ్యత కాబట్టి కలెక్టర్ గారికి నేను నిన్ననే పోయి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే దొంగతనాలు చేసి, ఎవరైతే దోపిడీలు చేసి ఈరోజు జీఆర్పీని ఏదైతే ఉన్నటువంటి మెటీరియల్ కొట్టేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ గత ప్రభుత్వంలా కాదు, ఇది రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ప్రతి ఒక్క ఎకరాకు ఎంత కష్టమైనా కూడా ఆ నీళ్ళు అందించే బాధ్యతను తీసుకుని దాంట్లో భాగంగానే ఈరోజు స్టేజ్ 1, స్టేజ్ 2ని ప్రారంభించడం జరిగింది. గర్వంగా ఉంది, ఎందుకంటే మళ్ళీ రెండవసారి నా తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడిగా నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు ప్రజల ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల నాయకుల ఆశీర్వాదంతో అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆ మోటార్ని ఆన్ చేస్తున్నామంటే ఈరోజు ఆ మోటార్ ద్వారా ఇక్కడ ఉన్న రైతులందరూ చూస్తున్నారు, వాళ్ళ ఆనందం. అది కూడా ఈరోజు తొలి ప్రోగ్రాం రైతులకు సంబంధించింది. నేను ప్రోటోకాల్లో ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ ఆన్ చేస్తున్నానంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏమంటే అంతే బాధ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంటే ఆ నదిలో నీళ్లు, నేను మళ్ళీ చెప్తున్నా, 1.5 లక్షల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే మన కళ్ళ ముందు నదులు ఉంటాయి, ఈ ప్రాంతంకు నీళ్లు వాడుకునేకి రైతులకు ఉండవు. గతంలో నేను చెప్పిన విధంగా ఈరోజు ఈ ప్రాజెక్టులను అనుసంధానం చేస్తాం. గాజులు తిన్న ప్రాజెక్టును కూడా మళ్ళీ అనుసంధానం చేస్తాం. అదే రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గోదావరి కృష్ణ అనుసంధానం చేసి హంద్రీ ద్వారా తెచ్చినటువంటి రాయలసీమకు నీళ్ళని నేను ఆ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు గారితో మాట్లాడి 3.5 TMC స్పెషల్ అలొకేషన్ ముఖ్యంగా గాలిదిన్న ప్రాజెక్టు చేసుకురావడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు అక్కడ కూడా ఒక్క చుక్క నీళ్ళని వినియోగించుకోలేదు. కేవలం అవినీతి పనుల కోసం గాలిదిన్న ప్రాజెక్టు హైట్ పెంచి ఈరోజు ఆ ప్రాజెక్టుని ఏదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకొని దానిలో కూడా గేట్లను కూడా కనీసం మరమ్మతులు కూడా, అక్కడ నీళ్లు ఎక్కువ వస్తే ఊర్లు మునిగిపోతాయి, ఇక్కడ నీళ్లు ఎక్కువ వచ్చిన నీళ్ళని వినియోగించుకుందామంటే ఇక్కడ మోటార్లు ఎత్తుకుపోతారు. అంటే ఈ గత ప్రభుత్వ పాలన రైతుల పట్ల, ఇరిగేషన్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఏది కూడా ఇబ్బంది కలగకుండా ఈ స్కీమ్లో ఉన్నటువంటి అన్ని, అంతేకాకుండా నేను ఇంకొక ఆలోచన కూడా మననే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గతంలో మీకు చెప్పాను, ఆ రోజుల్లో శాంక్షన్ చేసినటువంటి మన పశ్చిమ ప్రాంత జీవనాడి RDS రైట్ కెనాల్